బాధిత కొన్ని కుటుంబాలను కూడా కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబ పెద్దను కోల్పోయి ఏం చేయాలో తెలియని దీన పరిస్థితుల్లో ఈరోజు ఆ కుటుంబాలున్నాయి. సుమారు గత 2-3 నెలల్లోనే 40 మందికి పైగా అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది. వీటన్నింటినీ కూడా ప్రభుత్వము సహజ మరణాలుగా భావించి వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా కేవలము వైద్య పరీక్షలకు మాత్రమే పరిమితం అవడం చాలా బాధాకరము. మరొకసారి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ గ్రామంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇలాంటి అంతు చిక్కని వ్యాధి ద్వారా మరణించారో ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలి, వాళ్ళకి ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఈ గ్రామంలో మరణించిన ప్రతి కుటుంబానికి కూడా నా వంతు బాధ్యతగా ఒక 10,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.